రెడ్ లైట్ ఏరియా అంటే అదొక వ్యభిచార వాడ. ముంబైలో ఉన్నది కామాటిపుర అనే ప్రాంతం. అక్కడున్న ఇళ్ళన్నీ ఇదే పని మీద ఉంటాయి. ప్రతి ఇంటిలో కొంతమంది వ్యభిచారులు ఉంటారు. బయట నుంచుని కేకలేసేవాళ్ళు ఒక వర్గం అయితే, హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఇంటి లోపల చేసేవాళ్ళు ఒక వర్గం. అక్కడ ఇది ఏళ్ల తరబడి నడుస్తుంది. అక్కడ దానికి పోటీగా కలకత్తాలో ఉన్నటువంటి సోనాఘాట్ ప్రాంతం దగ్గరలో ఇట్లాంటి వ్యభిచార గృహాలు ఉన్నాయి. అది కోల్కతా మినీ రెడ్ లైట్ అంటారు, లేదా బాంబేతో పోటీ పడే రెడ్ లైట్ ఏరియా. భారతదేశంలో ఆడపిల్లల్ని బలవంతంగా ఎత్తుకుపోయి చిన్నతనంలో ఎత్తుకుపోయేది, లేదా యుక్త వయసులో ఎత్తుకుపోయి వ్యభిచార గృహాలకు అమ్మితే ఫైనల్గా తేలేది ఇక్కడే. అలాంటి వ్యభిచార గృహాలని ఇప్పుడు మూయించే పని బెంగాల్లో అధికార పక్షం చేస్తోంది, బీజేపీ ప్రభుత్వం చేస్తోంది. వాళ్ళని అక్కడి నుంచి రక్షించే ప్రయత్నంలో బీజేపీ లోకల్ కార్పొరేటర్ లేటెస్ట్గా 44 మంది అమ్మాయిల్ని రక్షించి ఆ ఇళ్లని బుల్డోజర్లతో కూల్చాలంటూ సువేందు అధికారి ప్రభుత్వానికి కోరింది. ఆ ప్రాంతాన్ని మళ్ళీ పాత రోజులు, ఒకప్పుడు చక్కటి ఎంటర్టైన్మెంట్ ఏరియా, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ కాదు, మంచి కళలున్న ఏరియా, దాన్ని తర్వాత ఈ తరహాలోకి మార్చే రెడ్ లైట్ తరహాలో ఇప్పుడు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది.